2024 జూన్ 6వ తేదీ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ రోదసీలోకి వెళ్లారు. అది జస్ట్ 8 రోజుల మిషన్ మాత్రమే. బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సుల్లో ఐఎస్ఎస్కు చేరుకున్నారు. జూన్ 14వ తేదీన తిరుగు ప్రయాణమని ముందే ప్లాన్ వేసుకున్నారు. దాని ప్రకారమే తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ వ్యోమనౌకలో ఏవో సాంకేతిక సమస్యలు. దీంతో తిరుగు ప్రయాణం ఆలస్యం అవుతూనే ఉంది. వారిని భూమికి తిరిగి తీసుకురావడానికి చేపట్టిన ప్రయత్నాలు పలుసార్లు విఫలమయ్యాయి. దాంతో వారు దాదాపు 8 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే కొనసాగుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యోమగాములను భూమికి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేశారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ను ట్రంప్ సహాయాన్ని కోరారు. స్పేస్ ఎక్స్ బృందం వ్యోమగాములను భూమికి సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ట్రంప్ ఎలాన్ మస్క్ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవడానికి రాజకీయ కారణాలే ప్రధాన కారణమని ట్రంప్ ఆరోపించారు. గత ప్రభుత్వం వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి అంగీకరించలేదు. వారి పునరాగమనానికి అనుమతి ఇవ్వకపోవడంతో వారు అంతరిక్ష కేంద్రంలోనే మిగిలిపోయారని ట్రంప్ ఆరోపించారు. ఎలాన్ మస్క్ కూడా ఈ ఆరోపణలను సమర్థిస్తూ ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం అన్నారు. వ్యోమగాముల రాకను అనవసరంగా ఆలస్యం చేశారని, ట్రంప్ అభ్యర్థన మేరకు తాము మిషన్ను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. గతంలో అనేకసార్లు అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములను విజయవంతంగా తిరిగి తీసుకువచ్చామని అన్నారు. ప్రస్తుతం సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమికి సురక్షితంగా తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ బృందం కృషి చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి మరో 4 వారాలు పట్టొచ్చని ఎలాన్ మస్క్ అంచనా వేశారు. అంతరిక్ష ప్రయాణం నుంచి భూమికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములు అనేక శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. సునీత విలియమ్స్ కూడా అంతరిక్ష ప్రయాణాల తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.